హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ కట్, అందులోను సింపుల్గా ఎలా చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, మొదలు పెట్టేసేనా? చూస్తున్నారు కదా ఆ చివర్లు ఎలా ఉన్నాయో. పొడవుగా హెయిర్ అయితే పొడవుగా ఉందండి. అలానే చివర్లు చూడండి ఎంత జుట్టు సన్నగా పీలగా చిట్లిన వెంట్రుకలు ఉన్నాయో గమనించారు కదా. ఇప్పుడైతే నేను ఈ హెయిర్ కట్ చేయటానికి ముందుగా ఈ పాప నాకు హెయిర్ కట్ కావాలి అని ఎంత మారం చేసిందో చెప్తాను మీతో. షేర్ చేసుకుంటూనే అలా చక్కగా మీతో మాట్లాడుతూనే ఈ హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా హెయిర్ కట్ క్లాత్ వేసి ఆ తర్వాత వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దువ్వుతూనే దువ్వినంతసేపు కదులుతూనే ఉందండి. అరే అలా కదిలితే ఎట్లమ్మా, కదలమాకరా, చక్కగా చిక్కు తీస్తున్నానా, హెయిర్ కట్ చేయాలి అంటే నువ్వు కదిలావనుకో మళ్ళీ ఎగుడు దిగుడు వస్తుంది, మళ్ళీ చిక్కు తీస్తూ ఉండాలి అని చెప్పి నచ్చ చెప్తూనే ఇదిగోండి హెయిర్ కట్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఒక్కసారి గమనించండి, ఆ రబ్బర్ బ్యాండు పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు గమనించండి ఎంత హెయిర్ కట్ కావాలి అని చెప్పి ఆ పాప అడిగింది. అదేనండి ఇందాక చెప్పాను కదా, ఈ హెయిర్ కట్ చేయించుకోవటానికి ఒక కారణం అడిగింది, అది ఒక గొడవ చేసింది అనని. అక్క ఈ పాపకి చేసే ముందుగానే వాళ్ళ అక్కకు కూడా హెయిర్ కట్ చేశానండి. అక్క ఎంత హెయిర్ కట్ చేయించుకుందో నాకు కూడా అంతే హెయిర్ కట్ కావాలి, నాకు పొడవొద్దు అని చెప్పి ఒకటే గొడవ. చూసారు కదా ఎంత ఎంత షార్ట్గా చేయమని చెప్పిందో. నేనేం చెప్పాను, ఏం చెప్పుంటాను, పొట్టిగా చేస్తానని చెప్పాను, పొడవే చేశానంటారా? మీడియంగా చేశానండి. మదర్ ఏంటి పొడవుగా చేయమని గొడవ, ఈ పాప పొట్టిగా చేయమని గొడవ. నేను ఆ పాపకి చెప్పాను, అమ్మ చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు కాకుండా నేనైతే మిడిల్గా ఇదిగో ఇలా కట్ చేస్తాను రా అని చెప్తే ఇంకేం చేస్తుందండి, ఆంటీ చెప్పినట్టే ఇంటది కదా. ఆ పాప నేను ఇద్దరం, ఆ పాప ఎప్పుడొచ్చినా సరే మాట్లాడుతూనే ఉంటుంది. ఆ పాప ఏ ప్రశ్నలు వేస్తే నేను చక్కగా వాటికన్నిటికీ చక్కగా ఆన్సర్లు ఇస్తూ ఓపికగా చెప్తానండి. ఆంటీ ఇది ఎందుకు చెయ్యాలి, ఆంటీ ఇలానే ఎందుకు చెయ్యాలి అని తనకొచ్చే డౌట్లన్నీ చక్కగా అడుగుతుందండి. హెయిర్ కట్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడేం చేయాలి, మళ్ళీ కొంచెం అంటే కొంచెం వాటర్ స్ప్రే చేసి ముచ్చిలి గుంట దగ్గర కొంచెం తడి పొడిగా హెయిర్ ఉంటుందండి, అక్కడ మాత్రం మళ్ళొక్కసారి దువ్వి ఆ తర్వాత ఆ చివర్లు ఎగుడు దిగుడుగా ఉన్న ఆ కొంచెం వెంట్రుకలు కట్ చేయాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అన్నది. ఎంత సింపుల్గా అనిపిస్తుంది అవునా. కష్టంగా ఉందా? స్టెప్ కట్, లేయర్ కట్, ఫెదర్ కట్ ఇవనుకోండి కొంచెం కష్టంగా ఉంటాయి, ఎందుకంటే అవన్నీ పార్టిషన్ చేసుకోవాలి, కట్ చేయాలి. ఇది ఈ కట్ అలా కాకుండా చాలా ఈజీగా సింపుల్గా చేశాను కదా. ఈ ఈ పాప అసలు ఎందుకు హెయిర్ కట్ చేయించుకోవాలనుకున్నది, మారం చేసింది అన్నది చెప్పనా. ఈ పాప హెయిర్ కట్ చేయించుకోవాలి అన్న ఆలోచన ఈ పాపకుంది, వాళ్ళ మదర్‌కైతే లేదు. వీళ్ళ అక్క ఇంటర్‌కి వెళ్తూ నేను హెయిర్ కట్ చేయించుకుంటానమ్మా, హెడ్ బాత్ చేయాలంటే కష్టమవుతుంది అని చెప్పటం. అక్క చేయించుకుంటుంది కాబట్టి నాకు కూడా హెయిర్ కట్ కావాల్సిందే అని చెప్పి గొడవ చేసి అలా ఈ హెయిర్ కట్ చేయించుకోవటానికి రెడీ అయిందండి. ఫైనల్‌గా నేను చేసిన ఈ హెయిర్ కట్ మీకెలా ఉంది? చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కదా. అలానే హెయిర్ కట్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంది గమనించారా? గమనించలేదా? అయితే ఒక్కసారి చూడండి ఆ హెయిర్ కట్ నేను ఎలా చేశాను ఏంటి అన్నది. అలానే ఈ పాప ఏమడిగిందో తెలుసా? అక్కకి ఎలా హెయిర్ కట్ చేశారో, ఎలా వీడియోలు తీశారో సేమ్ నాకు కూడా అలానే హెయిర్ కట్ కావాలి, అలానే వీడియోలు కూడా కావాలి ఆంటీ అని మారం. సరే, ఈ ఈ చిన్నారి చెల్లి కోసం నేనేం చేస్తాను, నువ్వు చెప్పినట్టే ఇంటాను లేరా అని చెప్పి ఇదిగో అలా వీడియోలు తీశాను, అలా ఫోటోలు తీశాను, నచ్చినట్టుగా హెయిర్ కట్ కూడా చేశాను. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ పాపకి హెయిర్ కట్ చేసే ముందుగా వీళ్ళ అక్కకి చేశాను, అలానే ఇంకొక పాపకి చేశాను. అంటే మొత్తం ఈరోజు 3 హెయిర్ కట్లు చేశానండి. ఆ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నోటిఫికేషన్గా నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా రావాలంటే మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేనండి. అని ఒక చిన్న లైక్ కూడా చేశారనుకోండి చాలామందికి రీచ్ అవుతుందండి. నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. చెల్లికి చేసిన హెయిర్ కట్ చూశారు, అక్కకి చేసిన హెయిర్ కట్ కూడా చూశారు కదా. ఇద్దరు పోటాపోటీగా ఇలా హెయిర్ కట్ చేయించుకొని భలే ఉంది భలే ఉందని ఎంత మురిసిపోయారో చూసారా. అలానే నాకు కూడా చెప్పారు, భలే చేశారా ఆంటీ, నాకు భలే నచ్చినాయి మా ఇద్దరి హెయిర్ కట్స్ అని చెప్పి ఒకళ్ళు పోటాపోటీగా నన్ను మెచ్చుకుంటూ ఉంటే భలే ఆనందం వేసిందండి.